హాయ్ హలో హౌ ఆర్ యూ పెద్దమ్మ పెరుగు పెద్దమ్మ ముసలి పెరుగు పెంటి పెద్దమ్మ ఇంటర్వ్యూ ఇచ్చావా? ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చావు? ఏ విధంగా ఇంటర్వ్యూ ఇచ్చావు? నీకు సంబంధించిన ఆమె యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చావు అంతే తప్ప అదొక ఛానల్ కాదు, అదొక న్యూస్ ఛానల్ కాదు, ఏ ఛానల్ కాదు. జస్ట్ అందరికి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటుందో అలాగే ఆ లేటెస్ట్గా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అది. ఆమెకి సంబంధించిన ఛానల్‌లో ఒక ఇంటర్వ్యూ కాదు, దాన్ని ఇంటర్వ్యూ అనరు. యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో పెట్టినట్టుగా ఉంది. ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది? చాలా ఫ్రాంక్‌గా, ఖచ్చితంగా, నిర్భయంగా మాట్లాడినట్టుగా ఉండాలి. అలా ఉందా? అస్సలు లేదు. ఆ ఇంటర్వ్యూ మొత్తంలో 'చరిత్ర సాక్షి' వీడియో క్లిప్స్ మధ్య మధ్యలో వేసుకుంటా, అలా అదా అది ఇంటర్వ్యూ లాగా ఉందా? అసలు అలా ఉందా? ఎంతసేపు ఆమె మీద క్వెషన్ చేసింది గానీ, "నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?" ఈమె మీద క్వెషన్ చేసిందా? ఏసిందా? కంప్లీట్‌గా ఈమెకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌లో ఒక ఇంటర్వ్యూ అనే పేరుతో ఒక వీడియో పెట్టింది. అంతే తప్ప దాన్ని ఇంటర్వ్యూ అని అస్సలు అనరు. నాకైతే అది చూసినంతసేపు నవ్వొచ్చింది. ఎలా అంటే ఏంటి, ఇద్దరు కుంటినక్కలు కూడబలుక్కుని కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటది? అలా ఉంది. ఏంటి యాంకర్ అని చెప్పుకునే ఓవర్ యాక్షన్, యాక్టింగ్, ఏంటి కొన్ని కొన్ని సార్లు అవునా! అయ్యో! అలాగా అని అంటే ఆశ్చర్యంగా, అయోమయంగా ఫేస్ పెట్టి, అవునా! ఇలా కూడా చేస్తారా అని యాంకరింగ్ ఒక టైప్ ఆఫ్ ఫేస్ పెట్టుకుంటా. ఆ! ఇద్దరికిద్దరు దొందులాగా ఉన్నారు. గుంట నక్కలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటది? అలా ఉంది తప్ప అస్సలు ఇంటర్వ్యూ లాగే లేదది. దాన్ని ఇంటర్వ్యూ అని ఎవరు అనరు. ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో పెట్టినట్టుగానే ఉంది. అంతే తప్ప ఎక్కడ ఏమీ తేలేదు. అదే లాంగ్వేజ్, అదే భాష అలాగే ఉంది. ఆ ముసలి గుంట నక్క పెరుగు పెద్దమ్మ లాంగ్వేజ్ ఎలా ఉంటదో అలాగే ఉంది. కాకపోతే కొన్ని వర్డ్స్‌తో ఆగింది. అంతే తప్ప ఏమీ మార్పు లేదు. అదే ఏడుపు, అదే ఈర్ష్య, అదే అంతే అలాగే సాగింది. ఏడుపు కదా! ఏడుపుగొట్టు ముసలి గుంటనక్క. ముసలి పెరుగు గుంటనక్క ఏడుపుగొట్టుది. నీ అసూయ క్లియర్‌గా తెలిసిపోతుంది. నీ ఏడుపు అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ముసలి పెరుగు పెద్దమ్మ. ఆ! చెప్తుంది ఈమె గారు. నేను ఆ సబ్‌స్క్రైబర్‌ని. ఆమె టిక్‌టాక్ చేసే టైంలో నేను వీడియో చూసేదాన్ని. ఇంట్లో పని పాట చేసుకొని ఖాళీ సమయంలో ఆ వీడియో చూసేదాన్ని. ఆ సబ్‌స్క్రైబర్‌ని. ఒకరోజు సడెన్‌గా టిక్‌టాక్ ఆగిపోయింది. ఇంకోటి సడెన్‌గా యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. టిక్‌టాక్ చేసే టైంలో లగ్జరీ ఇంట్లో ఉండేది. యూట్యూబ్ చేసే టైంలోనేమో జాయింట్ ఇంట్లో ఉండేది. అక్కడే చాపేసుకొని తినేది. అది చేసేది. చెప్తుంది ఈమె గారు. ఆ లగ్జరీ హౌస్‌లో ఉంటే నీకెందుకు? నార్మల్ లైఫ్ ఉంటే నీకెందుకు? నువ్వేం పెడుతున్నావా? నువ్వేం డబ్బెడుతున్నావా నాకి? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది. మేము పాపం జాలి పడ్డాము. ఒకేసారి ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్‌లోకి వచ్చేసింది. మేము జాలి పడ్డాము. అది ఇది చెప్తున్నావు. దానికి యాంకరింగ్ పక్క నుంచి నవ్వుతుంది. అది ఆమె యాంకర్ లాగా ఉంది అసల. ఆమె యాంకరేనా? చెప్తున్నా కదా! ఇద్దరికి గుంటనక్కలు కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. ఒక గుంట నక్క, ఇంకో గుంట నక్క, ఇద్దరు గుంట నక్కలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంతే తప్ప చెప్తున్నా కదా! ఆమెకు సంబంధించిన ఆమె ఈమె. ఇద్దరు గుంట నక్కలు కూర్చొని మాట్లాడుకున్నట్టు లేదా? ఆ! నేను అలా నేను ఆమెను మెచ్చుకున్నాను. ఆమెకి ఇదైపోయాను. ముద్దలు తింటుంది. పెద్ద పెద్ద ముద్దలు తింటుంది. పెద్ద పెద్ద ముద్దలు ఎందుకు తింటున్నావు అన్నందుకు స్ట్రైక్ చేసింది. ఆ! ఆ ప్రతి మాటల్లో ఆమె మీద ఏడుపు కనిపించట్లేదా? ప్రతి మాటలో ఏడుపు కనిపిస్తుంది. హ్మ్. ఆమె అలా చేసేది, ఇలా చేసేది. వాళ్ళ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అనేది. ఏదో ట్యుటోరియల్ నడుపుతున్నారట. ఆ వీడియో కానీ ఇష్టం లేదట అని చెప్తుంది. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఆమె గురించి నీకేం బాధ? అసలు ఇవన్నీ చెప్పాల్సిన పనేంటి? ఆమె గురించి నువ్వు చెప్పాల్సిన పనేంటి? ఆమె గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? నీకెక్కడిది హక్కు? నీకెవరిచ్చారు ఆ హక్కు నీకు? పాపం అంట ఈమెకంటే బాధేసిందంట. కళ్ళంట్లో నీరొచ్చేసింది అంట.
ఒకేసారి లగ్జరీ లైఫ్ అనుభవించి ఇట్లాంటి లైఫ్ అనుభవిస్తుంది ఏమో, అయ్యో అక్కడేమో అంత గొప్పగా పోతే ఇక్కడేమో చెట్టు కింద అంట్లు వేసుకుని బతుకుతుంది అని ఎందుకంటే బాధ వేస్తుంటే కళ్ళంట్లో నీళ్ళు కలగలా గిలగలా గలగలా కారిపోయాయంట. ఆ మాటల్లో ప్రతి మాటల్లో వ్యంగ్యం వెట్టకారం కనిపించట్లేదా, వెట్టకారం. పక్కన ఆమేంటి నవ్వుతుంది పలకరించి. నా- నాకు ఈ ఈ గుంట ఆ యాంకరింగ్ గుంట దగ్గర చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అసలు యాంకరింగ్ లాగా ఉందా అది? ఈ మ- ఎంత ఎంత యాంకరింగ్ అంటే ఎలా ఉండాలి? అని పల్లీసి నవ్వుతుంది. ఇదే వెటకారపు మాటలు దీనికి. మొత్తం వెటకారపు మాటలే మాట్లాడుతుంది. బాధేస్తుందంట. అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయిందంటే ఏమంటే బాధేసింట. కళ్ళలో నీళ్ళు పెట్టుకుందంట పాపం. ఆమంట ఇది సదస్సు యూట్యూబ్లోకి వచ్చింట అన్ని అబద్ధాలు చెప్పిందంట. ఆ పర్సనల్ విషయాలు అన్నీ మనకు చెప్పలేదు, అన్నీ మనకు చెప్పాలి కదా, చెప్పలేదు అంట. ఏమ్మా ఆ పర్సనల్ నీకు చెప్పాలా? నీకు చెప్పలేదు కాబట్టి నువ్వు అందుకే నువ్వు రగిలిపోతున్నావా? అంటే రొయ్యల బిర్యానీ చేసింది. ఎవరికి చేస్తున్నావమ్మా రొయ్యల బిర్యానీ అంటే నాన్న కోసం చేస్తున్నానమ్మా అని అంది. అక్కడ పక్కన నాన్న లేదు, ఎవరు లేరు. అలా ఆ టైప్ ఆఫ్ మాటలు యూజ్ చేసుకుంటూ ఉండేది. ఆమె రొయ్యల బిర్యానీ తీసుకుంటే ఆమె ఏం చేసుకుంటే నీకేంటి, నీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూలో నువ్వేం చెప్పావో నాకు అర్థం కావట్లేదు. రొయ్యల బిర్యానీ అంటావు, అదంటో ఇదంటో. అసలు ఇదేంటి అట్లా పక్కనేంటి ఆమె యాంకరింగ్ చెప్పినామేమో ఈ ముసులు నవ్వుకుంటుంది. ఆ, అంటే నువ్వు మాట్లాడే విధానం నవ్వుకుంటుందా, నాకు ఆమె ఇంటర్వ్యూ చేయడం చేతకాక నవ్వుకుంటుందా నాకు అర్థం కావట్లేదు. రొయ్యల బిర్యానీ అంటావు, పక్కన నాన్నలేడంటావు. ఆ! రొయ్యల బిర్యానీ ఏంటి? నాన్నకి డెడికేషన్ చేయడం ఏంటి? ఇప్పుడు అలా అవి కూడా ఇంటర్వ్యూలో అవి కూడా మాట్లాడుకుంటారా? ఇంటర్వ్యూలో అవి కూడా మాట్లాడుకుంటారా? ఏంటంట అవంట ఈ టిక్‌టాక్, యూట్యూబ్ ముందంతా టైలరింగ్ షాప్ అంట. ఆ టైలరింగ్ చేసుకుంటా ఉండేది అని చెప్తున్నావు. అవును టైలరింగ్ చేసుకుంటే తప్పేముంది దాంట్లో? టైలరింగ్ చేసుకుంటుంది. టైలరింగ్ చేసుకుంటుంటే పక్కన యూట్యూబ్ ఛానల్ చేసుకుంటుంది. డబ్బులొస్తాయి అది. యూట్యూబ్ ఛానల్‌లో డబ్బులు మరిగి యూట్యూబ్ ఛానల్ డబ్బులు మరిగి టైలరింగ్ మానేసింది. మరి చూసావా ఆ లాంగ్వేజ్ చూసావా? యూట్యూబ్ ఛానల్ డబ్బులు మరిగి టైలరింగ్ మానేసింది. ఇంకా వీడియో చేసుకుంటా ఉంటుంది, తింటుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటున్నావు. ఆ, ఒకరికి ఇద్దరు కూతురు పుట్టారు. వాళ్ళకి డైవర్స్ చేసేసుకుంది. ఇంకో ప్రొఫెసర్‌ని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి ఇంకొకరు పిల్లలు పుట్టారు. ఆమె పర్సనల్ విషయాలు ఆమెకి ఎంతమంది పిల్లలు పుడుతుంది అవన్నీ ఏంటి నాకు ఇంట్లో నువ్వు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఇదా ఇంటర్వ్యూలో చెప్పే క్వశ్చన్స్ ఇవా? ఆమెకి ఇద్దరు పెళ్లి చేసుకుంది పిల్లల కంటే అవి అవి తప్పే ఉంది. ఒక పెళ్లి చేసుకుంది కుదరలేదేమో ఇంకో పెళ్లి చేసుకుందాము దాని తప్పే ఉంది. మరి నువ్వు ఎన్నో పెళ్లి చేసుకున్నావు? నువ్వు 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 నీ నీ మొగుడని చెప్పిన నీకు ఎన్నో మిండగాడు? ఆ? నీ నీ మొగుడికి నువ్వు ఎన్నో మిండగత్తివి? అవి చెప్పు, అవి చెప్పు. నువ్వు ప్రతివ్రత మాటలు మాట్లాడుతున్నావు, ప్రతివ్రత దానిలాగా ప్రతివ్రత మాటలు మాట్లాడుతున్నావు. ఆ? నీకు ఎన్నో మిండగాడు, నీ మిండగాడికి నువ్వు ఎన్నో మిండగత్తివి అది చెప్పు. ఆమెను చెప్తున్నావు నువ్వు. ఆమె పెళ్ళిళ్ళు అది ఎవరైనా ఇంటర్వ్యూలో ఆమె పెళ్ళిళ్ళ గురించి ఆమె పిల్లల గురించి ఇంటర్వ్యూలో ఏంటి? పనికొచ్చి మాటలు మాట్లాడు, పనికొచ్చి వేషాలు వేయి, పనికొచ్చి మాట్లాడు. ఆమె పెళ్ళిళ్ళ గురించి ఆమె పిల్లల గురించి ఇవేం మాటలు, ఇదేం ఇంటర్వ్యూ? అదే యాంకరింగ్. నువ్వే ప్రతివత మాటలు మాట్లాడుతున్నట్టుగా ఏం మాటలు, పనికొచ్చే మాటలు మాట్లాడక. అసలు చూసారా కమ్యూనిటీ కూడా అబద్ధం అనగానే యాంకరింగ్ నోరు తెచ్చేసింది. లోపలికి ఎన్ని దూరం వెళ్ళిపోయినాయి ఏంటో నోరు తెచ్చేసింది. కమ్యూనిటీ కూడా అబద్ధమే, ఆ మొగుళ్ళు కూడా అబద్ధమే, అన్నీ అబద్ధాలే. అదంతా అబద్ధ బతికే. నీదేం బతుకు, ఒసలి పెరుగు పెంటి నీదేం బతుకు, నీదే అబద్ధపు బతుకు కదా. నేను 30 సంవత్సరాలు కాపురం చేశాను అన్నావు. ఎవరితో కాపురం చేసావు? ఏ మిండగాడితో కాపురం చేసావు? ఎవరితో కాపురం చేసావు? ఎన్నో మిండగాడితో కాపురం చేసావు. సిగ్గులేదా మాట్లాడడానికి అలాగ నువ్వు? సిగ్గులేదా? ఆ పర్సనల్ విషయంలో మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? ఆ యాంకరింగ్ చూడు అవునా, ఓ అవునా అన్నట్టుగా పెడుతుంది. అసలు యాంకరింగ్ యాంకరింగ్ ముందు నువ్వు యాంకరింగ్ ఏంటి నేర్చుకో. ఆ తర్వాత ఇంటర్వ్యూ అని చెప్పుకుంది కానీ నీకు యాంకరింగ్ చేత కాదు పెట్టదు. అవునా, అంట. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏంటా ఫేస్ ఎక్స్ప్రెషన్?
ఆమె వ్రతం చేసుకుంటది, ఏమైనా చేసుకుంటది, యూట్యూబ్‌లో పెట్టుకుంటది. నీకేంటి? నీకు బాధేంటి? ఆమె ఇంట్లో విషయాలన్నీ ఇంట్లో చేసి ఏం పని చేసినా వంట చేసుకొని పెట్టుకుంటుంది. నీకు బాధేంటి? నీకు చేతనైతే నువ్వు పెట్టుకో, లేకపోతే మూసుకు కూర్చో. నీకేంటి బాధ? అవన్నీ పర్సనల్ విషయాలు యూట్యూబ్‌లో పెట్టడమేంటి? మేము చేసుకున్న పనులు మేము పెడుతున్నామా ఏంటి? నీకు చేతనైతే పెట్టుకో, చేత కాకపోతే మూసుకు కూర్చో. ఆమె పెట్టుకుంటాను నీ బాధేంటి? నీకు కడుపు మంట ఏంటి? ముసలిపేంటి? నీ కడుపు మంట ఏంటి? దేనికి మంట? వ్రతం చేసుకుంది, మొగుడు లేడు, అరిటాకులు తేటానికి వెళ్ళాడు, అవి తేటానికి వెళ్ళాడట. ఏంటా మాటలు? ఆ! ఏంటా మాటలు? పెట్టుకుంటది. వ్రతం చేసుకుంది, యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుంటది. నీకేంటి? ఇదేనా ఇంటర్వ్యూలో ఇవేనా మాట్లాడేది నువ్వు? వ్రతం చేసుకుంది, ఇంటర్వ్యూలో పెట్టుకుంది, యూట్యూబ్‌లో పెట్టుకుంది. ఆ! వంట చేసుకుంది, యూట్యూబ్‌లో పెట్టుకుంది. ఇవేనా ఇంటర్వ్యూ చేసే క్వెషన్‌లు ఇవేనా మాటలు? టైలరింగ్ అంట. ఆ! దీంట్లో యూట్యూబ్‌లో మరిగింది. అది కాదు మానేసింది. ఇంటర్వ్యూలో చెప్పే మాటలు ఇవా? ఇంటర్వ్యూలో చెప్పే మాటలు నువ్వు? ఆమె పెట్టుకుంటది. ఆమెకు నచ్చిన వీడియోస్ ఆమె పెట్టుకుంటది. ఆమె ఏం కూర్చో అది ఏదో కంటెంట్ ఏదో పెట్టుకుంటది. నిన్నెవరు చూడమన్నారట? ఎవరు చూడమన్నారు నిన్ను చూడమన్నారు? జుట్టు పట్టి లాక్కొచ్చి నిన్ను కాళ్ళు కట్టి చూడమని చెప్పింది నీకేమన్నా? నీ జుట్టు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని లాక్కొచ్చి కూర్చోబెట్టి చూపించిందా నీకేమన్నా? నిన్నెవరు చూడమన్నారట? ఎవరు వాగమన్నారట? ఇవేనా నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడే మాటలు ఇవేనా? అది పనికి నువ్వు మాట్లాడేది మాట పనికొచ్చే మాట ఒకటైనా ఉందా? ఇది ఇంటర్వ్యూ అంట. ఇంటర్వ్యూ కాదు. లైవ్ లైవ్ చేస్తావు. అలాగే ఒక వీడియో చేసి దీంట్లో పెట్టు అంతే. ఇది ఇంటర్వ్యూ అనరు. ఇంటర్వ్యూ అంటే పనికొచ్చే మాటలు మాట్లాడతారు. నీలాగా పనికిమాలిన మాటలు మాట్లాడరు. వ్రతం చేసుకుంది, యూట్యూబ్‌లో పెట్టుకు అయి చేసుకుంటుంది, ఆ కంటెంట్ చేసుకొని, ఈ కంటెంట్ చేసుకొని ఇవా మాట్లాడే మాటలు? పూజలు నీకొచ్చా? ఏం పూజలు చేస్తున్నావంట? నీకు పూజలు చేయటం వచ్చా? నీకు పూజలు చేయటం వచ్చా? నువ్వు బొట్టు కింద బొట్టు నువ్వు పెట్టట్లేదా? నీకొచ్చా పూజలు చేయటం? ఏం పూజలు చేస్తున్నావు? మొన్నేమన్నావు? హరే రామ, హరే కృష్ణ భజన చేసుకుంటా అనుకున్నావంట. నీకు భజన చేసుకుంటాం అన్నదంటే నీకు నీ దృష్టిలో అదొక వేస్ట్ కింద లెక్క. నువ్వు పూజల గురించి మాట్లాడతావా? అసలు నువ్వు పూజలు చేయడానికి పనికొస్తావా? నువ్వు పూజలు చేయడానికి పనికొచ్చే మనిషివేనా? పూజలు చేయడానికి పనికొచ్చే మనిషివేనా? శుభకార్యానికి పనికొచ్చే మనిషివా నువ్వు? శుభకార్యం జరిగితే నువ్వు పక్కకెళ్ళాలి. ఆ మనిషి దానికి మంచి అక్కడ శుభకార్యం జరిగితే నువ్వు పక్కకు తప్పుకోవాలి. అంతే శుభకార్యాలకు పనికొస్తావా నువ్వు? అసలు నువ్వు పూజలకు పనికొస్తావా? ఆ! నువ్వు పూజల గురించి మాట్లాడతావేంటి? అసలు పూజకి పనికొచ్చే మనిషివా నువ్వు? పనికిరాని పువ్వు నువ్వు. పూజకి పనికిరాని పువ్వు అంట. అలాగే పూజలకి పనికిరానిదని నువ్వు. నువ్వు మాట్లాడతావు పూజల గురించి, వాటి గురించి. ఎవరు అసలు ఇవా నువ్వు చెప్పే మాటలు? పూజకి పనికొస్తదా? తినడానికి పనికొస్తదా? అవి పనికొస్తదా? ఆ మొగుడున్నాడా? ఇంటర్వ్యూలో చెప్పే మాటలు ఇవా? దీంట్లో పనికొచ్చే మాట ఒకటైనా ఉందా? పనికి మాలిదానని. ఆమె పూజలు చేయడం వల్ల హింస పడుతుందంట, హింసిస్తుందంట. ఆ! హింసిస్తుందంట. మీ అందరూ కలిసి కంప్లెయింట్ చేయాలని చూస్తున్నాం. కంప్లెయింట్ చేయి. అసలు ముందు నువ్వు కంప్లెయింట్ చేసి చూద్దాం. నువ్వు కంప్లెయింట్ చేస్తే నీకు రివర్స్‌లో ఏమొస్తుందో తెలుస్తది. నువ్వు కంప్లెయింట్ చేయి ముందు. కంప్లెయింట్ చేయాలంటే ప్రూఫ్స్ పెట్టాలి కదా! ప్రూఫ్స్ పెట్టి కంప్లెయింట్ చేయి. సోదని. ఏమంటే హింస పడుతుందంట. ఆమె అలా పూజలు చేస్తుంది, ఇలా పూజలు చేస్తుందంటే హింస పడుతుందంట ఈమె. అది నీ మొహం చూస్తుంటేనే నువ్వు తేడాగా కనిపిస్తున్నావు. నీ మొహం చూసావా? ఒక టైప్ ఆఫ్ మనిషిగా కనిపిస్తున్నావు నువ్వు. నువ్వెంత తేడాగా ఉన్నావో తెలుసా? నీ మొహం నువ్వు అంత తేడాగా ఉన్నావు. తేడా మనిషివని. ఏమంటుంది? నీ వంటలు చేసి నువ్వు పోవాలంతే. ఈ పూజలు గీజులు పనికిరావంట. ఆ వంటలు చేసుకుంటే, పూజలు చేసుకుంటే, ఏమైనా చేసుకుంటే నీకేంటి? నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటట? నీకు నచ్చకపోతే చూడడం మానేసేయి. నిన్నెవరు చూడమన్నారట? జ్యోతిష్యం యాడ్ చేస్తుంది. ప్రమోషన్ వల్ల ఒకళ్ళు ఎక్కడికో పోయారు. నా వల్ల వాళ్ళు బతికారు. నేను బతికించాను అని చెప్తున్నావు. నిజంగా అది ఫ్రాడ్ అయితే బయట ఊరుకుంటారా? ఊరుకుంటారా? నువ్వు చెప్పేది క్లియర్‌గా తెలుస్తుంది. నువ్వు ఫేక్‌గా మాట్లాడుతున్నావు అనేది క్లియర్‌గా తెలుస్తుంది. అదంతా ఫేక్ వాయిస్. అంతే నీ క్రియేషన్ ఉంది కదా! నీ కొడుకు ఉంటాడు కదా! నీ కొడుకుతో చేసిన క్రియేషన్ అదంతా. నీ కొడుకని చెప్పుకున్న వాడితో చేసిన క్రియేషన్ అదంతా. లేకపోతే నీ మెండగాడు చేసిన క్రియేషన్ అదంతా. లాయర్ అని చెప్పుకుంటావు లాయరు.
నీ లాయర్ బుర్ర వాడితో చేసిన క్రియేషన్ అంతా. అంతే తప్ప అక్కడ ఏమీ లేదు. ఎటువంటి ఫ్రాడ్ లేదు, ఏమీ లేదు. ఫ్రాడ్ అయితే జనాలు ఊరుకుంటారా? కోర్టు ఊరుకుంటే స్టేషన్ పోలీసు ఊరుకుంటారా? బయటకు లాక్కురారా? లాక్కురారా? నిజంగా ఆ ఫ్రాడ్ అయితే బయటకెళ్ళి కంప్లైంట్ చేయమను. కంప్లైంట్ చేయమను. అది ఫ్రాడ్ కాదు, గ్రీడ్ కాదు. అది నీ క్రియేషను. కంప్లీట్‌గా అది నీ క్రియేషన్ అక్కడ. క్లియర్‌గా తెలుస్తుంది నీ క్రియేషన్ అని. అంటే విజయవాడలో అంట డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిందంట. ఆ! డబ్బులు ఎగ్గొట్టి పారిపోయింది. కోటి పైన ఎగ్గొట్టి పారిపోయిందని అని చెప్తున్నావు. నాకు అర్థం కానిదేంటంటే ఏమో ప్రమోషన్స్ ఫ్రాడ్ అయితే ఒకరు డబ్బులు ఎగ్గొట్టి పారిపోతే ఉండదా? వాళ్ళు కంప్లెయింట్ చేయరా? వాళ్ళు కంప్లెయింట్ చేయరా? లాక్కురారా? ఎక్కడున్నా లాక్కురారా? యూట్యూబ్ దర్జాగా యూట్యూబ్‌లో వీడియో చేసుకొని బతుకుతుంది కదా! బయటికి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు వాళ్ళు బయటికి లాక్కురారా? లాక్కొస్తారు కదా! ఆ! మరి నువ్వు ఇక్కడ ఇక్కడ తెలియట్లేదా నువ్వు చెప్పేది అబద్ధం అనేది? నువ్వు చెప్పేది ప్రతీది అబద్ధం. నేనంతా కడుపు మంట. ఏంటి ఎందుకో తెలీదు గానీ, నీకు ఏదో ఒక రిలేషన్ ఉంది వాళ్ళకి వాళ్ళకి నీకు. నీకు కడుపు మంట. అయ్యో! వాళ్ళు ఏమి లేని పొజిషన్ నుంచి మెల్లమెల్లగా సంపాదించుకొని ఒక పొజిషన్‌కి వెళ్తున్నారని నీకు కడుపు మంట, ఉక్రోషం ఇదంతా ఉక్రోషాన్ని క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. మొసలి, మొసలి, ఓ మొసలి పెరుగు, మొసలి పెంటి పెరుగు పెద్ది. నీది కడుపు మంటని క్లియర్‌గా తెలుస్తుందే. ఈ చరిత శతాక్ష అంట ఒక ఆమెనంట హింసపెట్టి, ఉడుకుడుకు నీళ్ళు పోసి, అచ్చేసి ఇచ్చేసి అంట జైలుకెళ్ళిందంట. ఈ ఈ ఈ ఈ ఈమంట సాక్ష్యం అంట. ఈమె కళ్ళారా చూసిందంట. కళ్ళారా చూసినట్టు చెప్తుంది ఈమెగారు. హ్మ్. ఆ మనస్పర్ధల వల్ల అంట వాళ్ళు డైవర్స్ అయిపోయి అతనంట వాళ్ళ ఆయనంట ఆమెను చేసుకోవాల్సొచ్చిందంట. ఏం చెప్తున్నావు కహానీలు. కహానీలు. నాకెందుకో నువ్వు చెప్పేదంతా నీ 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 విషయం జరిగిందేమో అనిపిస్తుంది. నువ్వు చేసావేమో అనిపిస్తుంది. ముసలి పింటి నువ్వే ఒక ఆమె మీద ఉడుకు నీళ్ళు పోసి ఇది చేసి నిన్ను లోపలికి తీసుకెళ్ళిపోయి బాధి వదులుంటారు. నీ విషయాన్ని వేరే వాళ్ళకి జరిగినట్టుగా నువ్వు చెప్తున్నావో అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పేది మొత్తం అబద్ధం అని క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. నువ్వు చెప్పేది మొత్తం అబద్ధం. అది క్లియర్ కట్‌గా తెలుస్తుంది. నువ్వే పెద్ద సాడిస్ట్‌లాగా బిహేవ్ చేస్తావంట. ముసలి పెంటి నువ్వొక పెద్ద పెద్దంట కదా! పెద్ద తేడా అంట కదా! నువ్వు చాలా తేడా అంటగా నువ్వు. హ్మ్. నువ్వు డబ్బు మనిషివంట. నువ్వు ఎవరిని ఇంటికొస్తే ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా నీకు మనసొప్పదంట. నువ్వు ఇంటి పక్కోళ్ళతో, ఆ పక్కోళ్ళతో, ఈ పక్కోళ్ళతో అందరితో గొడవలంట. నువ్వు. హ్మ్. హ్మ్. ఎవరి పక్కింటోడితో, ఆగింటోడితో చేస్తావంట. పెట్టుకుంటావంట. అందుకే నీకు నీ పక్కింటోళ్ళు, ఆగింటోళ్ళు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ మొగుడిని దూరంగా ఉంచుతారంట. నీకు దూరంగా. ఏదో విధంగా ఏస్తావంటగా. ట్రై చేస్తావంట. వాళ్ళందరూ నీకు దూరంగా పెడతారంట. ఏంటి సంగతి? మరి దీన్నేమంటారు? దీన్నేమంటారు? అబ్బా! ఏం చెప్తుంది? డైవర్స్ అయిపోయింది. డైవర్స్ పేపర్‌లో ఉన్నాయంట. ఏంటి శతాక్షి పుట్టింది. ఆ తర్వాత సిరిషని తెచ్చుకున్నారు. దత్తత తీసుకున్నారు. ఏవో చెప్తుంది. ఏమంటుంది? లేదు. శతాక్షి పుట్టాక ముందు పిల్లలిద్దరిని హాస్టల్‌లో పెట్టారు. ఇద్దరు కూతుర్లు అంటుంది కదా! హాస్టల్‌లో పెట్టారు. ఆ తర్వాత పట్టుకోవడానికి ఉంటుందనేసి చిన్న కూతురిని పెద్ద సిరిషని తెచ్చుకున్నారు. ఆహ్, ఆ చిన్న కూతురికి శతాక్షి అని పేరు పెట్టారు. తర్వాతేమో శిరీష అని పేరు మార్చారు. ఏంటి చెప్తుంది అసల. ఇవన్నీ ఎందుకంట? నాకర్థం కాదు ఇవన్నీ. శతాక్షియో, శిరీషనో, డైవర్సో ఇవన్నీ ఏంటంట? నాకర్థం వీటి వల్ల వీటి వల్ల వీటి వల్ల ఏంటి? ఇవి ఇక్కడ వీటికి ఎక్కడ తప్పనిపిస్తుంది ఇవి? ఆమె 2 పెళ్లి చేసుకుందో, పిల్లల్ని చేసుకుందో ఏదో చేసుకుంది. ఇంకేంటంట దాని గురించి చెప్పాల్సిన పనేంటంట? అదంతా ఇక్కడ చెప్పాల్సిన పనేంటంట? నాకర్థం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల ఏముంది? ఇంటర్వ్యూ వల్ల వచ్చిన లాభం ఏంటి? అసలు ఇంటర్వ్యూలో ఏం చెప్పింది? ఆమె ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని, డబ్బు కోసం ఏదో యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని, ఏదో వీడియో చేసుకుంటా, తింటనో, ఎగురుతనో, డాన్స్ చేసుకుంటనో, ఏదో చేసుకుంటే ఏదో మొత్తానికి ఒక ప్లేస్ నుంచి ఒక పొజిషన్ నుంచి ఆ పొజిషన్‌కొచ్చింది. అంతే తప్ప దీంట్లో అంతగా ఇంటర్వ్యూ ఇచ్చే అంత వల్గర్ అక్కడ ఏం కనిపిస్తుందంటే నాకు అర్థం కావట్లేదు. అబ్బా! ఏమంటుంది? శిరీష అంట పెళ్లి చేసుకుంది. పెళ్లయిపోయింది 7 ఇయర్స్ అయిపోయింది. నూడిల్స్‌తోని పెళ్లి చేసుకుంది. ఏమో టిక్‌టాక్ వీడియో చేసుకొని చేతి కింద ఉంటదని తెచ్చుకుంది అని చెప్తుంది.
అసలు ఆ సతాక్షికి ఒక పెళ్ళి అవ్వటం, పిల్లలు పుట్టడం, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టడం, మళ్ళీ ఏం పిల్లల్ని తెచ్చుకోవడం, ఆ శిరీషకి పెళ్ళి అవ్వటం, ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్తుంది. దీనివల్ల ఏంటి? దీనివల్ల నష్టం ఏంటి? దీనివల్ల నష్టం ఏంటట? ఇవన్నీ ఈమె చెప్పడం వల్ల అసలు నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి అసలు? ఏం చెప్పాలనుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. హ్మ్. ఏం చెప్పాలనుకుంటుంది? ఒక పెళ్లి చేసుకుంటే, రెండో పెళ్లి చేసుకుంటే నీకేంటి బోడి బోడి? నీకేంటి బోడి? ముసలి ముసలి బోడి, ముసలి బోడి పెంటి నీకేంటి? నీ 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 చరిత్ర చెప్పు. నీ చరిత్ర చెప్పు. నీకు లేదా నీకు పెద్ద చరిత్ర. ఏమో ఒక పెళ్లి చేసుకుంది. అవ్వలేదు సెట్ అవ్వలేదు. ఇంకో పెళ్లి చేసుకుంది. నీ చరిత్ర ఏంటి? నీ చరిత్ర చెప్పు. ఆ! నీ చరిత్ర చెప్పు. రగిలిపోతున్నావు నువ్వు. కడుపు మంటతో రగిలిపోతున్నావు నువ్వు. ఏమంట 2 ఇళ్ళు మారిందంట. ఆ 2 ఇళ్ళు అంటే ఈమె బయటపెట్టిందంట. ఈమె బయటపెట్టింది. నేనే బయటపెట్టాను. ఆమెకు అప్పుల పాలైపోయింది. ముసుగేసుకొని తిరిగేది. నేనొచ్చాను. నేను బయటపెట్టాను. నేను అంత 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 పబ్లిక్ చేశానంటూ చెప్తుంది. ఏంటో ఇవేంటో నాకు నాకు ఈ ఇంటర్వ్యూ ఏంటో అర్థం కావట్లేదు. ఏమో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమో ఈ ముసలి పెద్ది ముసలి గుంటనక్క పెద్ది ఏమో మాట్లాడుకుంటూ వెళ్తుంది పక్క నుంచి. అవునా? ఓహో! అలా జరిగిందా? ఓహ్! పెళ్ళైపోయిందా? అవునా? ఇదా ఇంటర్వ్యూ ఇది? ఆ మాట్లాడేదానికి పక్కన నువ్వు ఆహా! ఓహో! అంటానుకున్నావా? దీన్ని ఇంటర్వ్యూ అంటారా? నువ్వు యాంకరింగ్‌గా పనిచేస్తావా? గుంట నక్కలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవట్లేదు గుంట నక్కలని. ఆమెకంట టైలరింగ్ షాప్ ఉందంట. ఆ టైలరింగ్ షాప్‌లో ఒక అతను ఉండేవాట. వేరే దేశస్తుడట. అతనితో ఎక్కువ బయటికి వెళ్ళడం, తిరగటం, ఒక ఏంటి దాన్నేమంటారు బట్టలు తేవటం, సూరత్‌కి వెళ్ళటం, అక్కడ బట్టలు ఖరీదు తేవటం, అలా తిరిగేవారు. పిల్లల్ని ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోయేవారు, తిరిగి వచ్చేవారు అని చెప్తుంది. ఆ! ఓకే. ఇవన్నీ ఎందుకు చెప్పావు? ఇవన్నీ ఏంటి ఎందుకు? ఇవన్నీ ఇవి ఆమె పర్సనల్ విషయాలు. ఇవన్నీ నీకెందుకు? అట్లా ఆమె పెళ్ళిళ్ళ గురించి, ఆమె పిల్లల గురించి ఇవన్నీ ఏంటి? నువ్వు అసలు ఏం చెప్తున్నావు అర్థమవుతుందా? ఏం చెప్తున్నావు అర్థమవుతుందా? పక్క నుంచి ఓహ్! ఆ! అంట. ఛీ! ఛీ! నాకు ఈ ఇంటర్వ్యూ ఏంటో నాకు ఇదేంటో అర్థం కావట్లేదు. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది. నువ్వు మాట్లాడమంటే నాకేం అర్థం కావట్లేదు. పనికొచ్చే మాటలు మాట్లాడకుండా, పనికిరాని మాటలు ఇంటర్వ్యూ అని చెప్పుకొని నువ్వు ఏదో 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 పొడి చేశాను, ఏదో ఇది చేశాను అనుకుని ఏదో చెప్తున్నావు నువ్వు. అక్కడ ఏమీ లేదు. ఏమి లేదు. ఆ ఇంటర్వ్యూ కాదు. ఏదో నేను కూడా ఒక ఇంటర్వ్యూ విషయాన్ని చెప్పుకోవడానికి ఆమె ఏదో మాట్లాడుకుంటా వెళ్తా ఉంది. పక్క నుంచి ఆ యాంకరింగ్ ఓహ్! అవునా? అలా అయిందా? ఓహో! ఇలా అయిందా? అవునా? అంత అబద్ధమేనా? పక్కన అది ఆ బోకుది. అలా మాట్లాడుతుంది. యాంకరింగ్‌గా చెప్పుకొని కొంటున్నాక మళ్ళా మాట్లాడుతుంది. అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు. అది ఇంటర్వ్యూ కాదు. ఏదో నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు. నేను కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పుకోవడానికి తప్ప అది ఇంటర్వ్యూ కాదు. ఇద్దరు కలిసి గుంటనక్కలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక వీడియో పెట్టారు అంతే తప్ప అది ఇంటర్వ్యూ కాదు. మీకు అర్థమవుతుందా? అది ఇంటర్వ్యూ కాదు. ఒక వీడియో గుంటనక్కలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒక వీడియో పెట్టారు. క్లియర్‌గా తెలుస్తుంది. అది గుంటనక్కలు మాట్లాడుకుంటున్నారని. ఇచ్చిందిగా ఆ వందన ఇచ్చింది కదా! లేకపోతే ఆ పక్కనే యాంకరింగ్ అని చెప్పుకున్న భ్రమణ అనుకుంటా అక్కడ అది. భ్రమణ అనుకుంటా. అదే కదా ఇంత బోర్డ్ అలాగంటది కదా! ఆ ఎక్స్‌ప్రెషన్‌తో ఆ టైప్ ఆఫ్ ఫేస్ ఆమె అదే ఆ భ్రమణ అనుకుంటా లేకపోతే హ్మ్. నువ్వు మాట్లాడేదంతా సోది. నువ్వు చెప్పేదంతా సోది. అసలు పనికొచ్చే మాట ఒకటైనా ఉందా? పనికొచ్చే మాట ఒకటైనా ఉందా? నీ మాటలో ప్రతి మాట ఏడుపు అనిపిస్తుంది. ఏడుపు. నీ కడుపు మంట కనిపిస్తుంది. నీ కడుపు మంట. అవునా? కనిపించట్లేదా? ఇక ఇప్పటిదాకా జరిగింది పనికొచ్చేది ఏమీ లేదు. ఈ ఇంటర్వ్యూ అనే నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్‌లో ఇంకేం మాట్లాడుకుందాం విందాం. ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి. మిగతాదంతా నెక్స్ట్ పార్ట్‌లో ఇంకో వీడియోలో చెప్తాను.